ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు పేస్ట్తో వచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరికీ హెల్దీ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇదైతే డేట్స్ అండి. డేట్స్ ఏమో ఒక 10 or 15 డేట్స్ ఏమో ఒక మిల్క్లో వేసి నానబెట్టేశాను. అండ్ ఇదిగోండి ఇలా నానబెట్టేసిన తర్వాత ఆ పేస్ట్ మిక్సీలో పట్టేశాను అనమాట. మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసాను. అండ్ ఈ కేక్లో మనకి బెల్లం ఇంకేం అవసరం లేదండి. చూడండి ఎంత మంచి ప్రాసెస్ అంటే అంత మంచి హెల్దీ డేట్స్ కేక్ అనమాట. ఇలా మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది. ఇలా తర్వాత వచ్చేసరికి ఇందులో మనం కొక్కో పౌడర్ వేసేద్దాం. ఒక స్పూన్ అయితే కొక్కో పౌడర్ అయితే వేస్తున్నానండి. మీ ఇష్టం. కొక్కో పౌడర్ వేసుకుని చాక్లెట్ టేస్ట్ వచ్చింది అనమాట. కొక్కో పౌడర్ వేసేసిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. కొక్కో పౌడర్ వేసేసిన తర్వాత వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా ఇదిగోండి. బేకింగ్ సోడా అయితే కొంచెం వేసాను నేను. అండ్ ఇది బేకింగ్ పౌడర్ అనమాట, కేక్లో వేసే బేకింగ్ పౌడర్. అండ్ మిక్స్ ఇప్పుడైనా బటర్ వేద్దాం. హీట్ చేసుకున్న బటర్ అయితే ఇందులో వేసేస్తున్నాను. బటర్ వేసేసి ఇది కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుంటాం. అండ్ 1 కప్ వచ్చేసరికి మైదా కాదండి, ఇది వీట్ ఆట అనమాట. ఇది కూడా మంచిగా కలిపేద్దాం. ఇలా అయితే మిక్స్ చేసేసి ఇంకొంచెం కొక్కో పౌడర్ వేసాను, కొంచెం మిల్క్ అయితే వేసేసి మళ్ళీ కలిపేద్దాం. ఓకేనా. కేక్ అనేది ఈ కన్సిస్టెంట్ అయితే రావాలి. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు నేను డేట్స్తో కదా డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే చూపించేస్తాను. అక్రోడ్ అండ్ బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను. అండ్ ఇదేమో జీడిపప్పు కొన్ని తీసుకున్నాను. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ పంకిన్ సీడ్స్ అయితే లేవు నా దగ్గర. మీ దగ్గర ఉంటే అది కూడా వేసేసుకోండి. ఓకేనా. నేను ఇప్పుడు చూడండి కొన్ని ఇందులో వేసేసి కలుపుకోండి. ఓకేనా. ఓకే, ఇందులో వేసేసి కొన్ని కలుపుకొని మిగతా ఏమో పైనకి వేసుకోండి. చాలా లోపల కూడా మనకి బాగుంటుంది అండ్ పైన కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఇలా కేక్ బ్యాటర్ని తీసేసుకొని ఇందులో నేను ఏం చేశానంటే కొంచెం బటర్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ కేక్ అనేది ఇందులోకి మనం వేసుకుందాం. ఓకేనా. మొత్తం వేసేసుకొని చూపించాను. ఇదిగోండి మంచిగా కేక్ అయితే ఇలా వేసేసాను. అండ్ దీనిపైన ఇందాక మేము పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్తో మొత్తం పైన అయితే వేసేసుకోండి మంచిగా. ఓకే, అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది 45 minutes పర్ హీట్ చేయాలి. అండ్ నేనైతే మైక్రోవేవ్ లేకపోతే ఇలా స్టవ్ అనేది ఫుల్ కాకుండా సిమ్లో పెట్టేసి అండ్ సాల్ట్ వేసేసి అందులో ప్రీ హీట్ అనేది ఒక 15 minutes చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత దీని మీద అయితే నేను కేక్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ మైక్రోవేవ్ లేని వాళ్ళు మైక్రోవేవ్ ఉంటే మాత్రం 180 degrees పెట్టుకొని దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక 20 minutes అయితే పెట్టుకోండి. కేక్ బేక్ అయిపోద్ది. 180 degrees ప్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసరికి 180 degreesలో 15 minutes or 20 minutes పెట్టుకుంటే కేక్ అవుతుంది. ఇది ఒక మేము 45 minutes అయితే పెట్టేద్దాం. ఫైనల్ లుక్ అయితే మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే కేక్ అయితే ఇంత ఫ్లఫీగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనం టర్న్ చేద్దాం. ఓకేనా. వావ్, చూసారా ఎంత మంచిగా వచ్చిందో కేక్ అయినది. ఇప్పుడైతే ఒక్కసారి చూడండి ఫ్లఫీగా ఎంత ఫ్లఫీగా ఉందో కేక్. ఇప్పుడైతే నేను కట్ అయితే చేస్తున్నాను. చూద్దాం కేక్ ఎలా వచ్చిందో. కేక్ అయితే మంచిగా వచ్చింది. డేట్స్ కేక్ కాబట్టి ఇలానే వచ్చింది. చాలా చాలా మంచిగా అయితే కుక్ అయింది. చూడండి అసలు
యమ్మీ యమ్మీ కదా. టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో నేను. అమేజింగ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కేక్ మాత్రం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.